కాండం 14వ అధ్యాయము 19వ వచనము మనం చదివినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా అందరితో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడెవరండి? దేవుడెవరు? ఆకాశమునకు భూమికి సృష్టికర్త. దేవునికి స్తోత్రం. ఎవరికి సృష్టికర్త? ఆకాశానికి భూమికి సృష్టికర్త. వాటిని తయారు చేసిన వాడు. దేవునికి స్తోత్రం. వాటిని సృష్టించిన దేవుడు, వాటికి కర్త, వాటికి అధికారి. ఆమేన్. దేవునికి స్తోత్రం. వాటికి యజమాని. అందుకనే ఆకాశమా, సూర్యచంద్ర నక్షత్రాలారా యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. ఆకాశమా, ఆవిరి యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. ఎందుకు స్తుతించాలి? ఎందుకు ఆయనను ఆరాధించాలి? ఎందుకు ఆయనను మహిమపరచాలి? ఆయన ద్వారా సృష్టించబడ్డాయి కనుక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఇందాక చెప్పిన కదా, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత బుద్ధి ఎందుకు కలిగి ఉండాలంటే, మనం వారి ద్వారా కలిగినము కనుక. మనం భూమి మీదకి వచ్చడానికి వారే కారణము కనుక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనము నిలిచి ఉన్నామంటే, మనం బ్రతికి ఉన్నామంటే వారే కారణము కనుక వారిని సన్మానించడానికి దేవుడు కూడా అనుమతించాడు. దేవునికి స్తోత్రం. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. కనుక సృష్టించిన దేవుని పట్లనే భూమి ఆకాశము కృతజ్ఞత కలిగి ఉన్నది. దేవుని స్తుతించే విధంగా, దేవుణ్ణి ఆరాధించే విధంగా భూమి ఆకాశము సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన స్తుతిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మనం స్తుతిస్తున్నామా? మనం లేవగానే మనం చేసే పని ఏమిటి? దేవుని స్తుతించాలి. 100 స్తుతుల బుక్ ఉందా? స్తుతిస్తున్నారా? దేవునికి స్తోత్రం. స్తుతించేవారు ధన్యులు. స్తుతించేవారు దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారు. కనుక దేవుని బిడ్డలారా, పక్షులను చూసినప్పుడు తెల్లవారుతుందంటే ఆ చెట్ల మీద కిసకిసలు ఆడుతుంటాయి. కారణం ఏంటి? దేవుని స్తుతిస్తుంటాయి. దేవునికి స్తోత్రం. ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు కోయవు, అయినను నేను వాటిని పోషిస్తున్నాను. మీరు వాటికంటే, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులమైన మనము దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. 100 స్తుతుల తర్వాత ఏముంటాయి? ఇంకా చదివేడిది ఏముంటుంది? అది చదవరా? ఏముంటుంది? నీవు నాకు ఆహారం ఇచ్చినందుకు నీ పాదములకు, నువ్వు నాకు వస్త్రం ఇచ్చినందుకు నీ పాదములకు, ఈ దినాన్ని ఇచ్చినందుకు నీ పాదములకు
బైబిల్ ఇచ్చినందుకు నీ పాదములకు బైబిల్ని ప్రేమిస్తున్నామా? వారానికి ఒకసారి తీసి దుమ్ము దులిపి తుడిసి కదా. దేవునికి స్తోత్రం. కానీ భగవాన్ అయితే రోజు రోజు తుడుతుంటాం, రోజు కడుగుతుంటాం. కానీ బైబిల్ని అయితే వారానికి ఒకసారి కడుగుతాం, వారానికి ఒకసారి తుడుతాం. నేనేమి నింద మోపుతలేను మీ మీద, మీరు కూడా వారానికి ఒకసారి తినండి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. అప్పుడు అస్త్రి పంజంలాగా కనపడతారు. అస్త్రి పంజం ఉంటుంది కదా, ఎముకల మనిషి అట్లా కనబడతారు. మరి ఈ బైబిల్ చదవని వాళ్ళం కూడా అట్లా ఉంటాము లోపల. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరండి? భూమికి ఆకాశానికి సృష్టికర్త. దేవునికి స్తోత్రం. భూమిని సృష్టించి ఇక ఏ ఆలోచన లేకుంటున్నాడా దేవుడు? ఏ ఆలోచన లేకుంటున్నాడా? కొత్త కొత్త ఆలోచనలు దేవునికి పుడుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏం ఆలోచనలు పుట్టినాయి? భూమి నిరాకారముగా నుండెను, శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలములు కమ్మి ఉండెను, వెలుగు కమ్మని పలకగా. దేవునికి స్తోత్రం. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగినది. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసి ఆ సమయము దానికి ఒక దినమని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. కొత్త కొత్త ఆలోచనలు దేవునికి సృష్టి పట్ల కలిగినాయి. ఈ భూమి మీద చెట్లు మొలవాలంటే మొలిసినాయి. స్తోత్రం. సముద్రములో ఏంటి అవి? మత్స్యములు. అవి నిండి ఉండాలని చెప్పితే నిండినాయి. దేవునికి స్తోత్రం. ఇంకా ఆకాశ పక్షులు కలుగునుగాక అంటే కలిగినాయి. ఇంకా సృష్టిలో నా రూపములో నా పోలిక చొప్పున నరులను చేద్దామన్న ఆలోచన వచ్చింది. మనము కలిగాము. దేవునికి స్తోత్రం. కలగలే, చేయబడ్డాము. ఈ భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవునికి ఈ సృష్టి పట్ల మంచి ఆలోచనలు కలిగినాయి. దేవునికి స్తోత్రం. సృష్టి పట్ల ఎంత మంచి ఆలోచనలు కలిగినాయో, సృష్టిలో తన రూపములో తన పోలికలో ఉన్న వారి పట్ల కూడా ప్రతి దినము మంచి ఆలోచనలు దేవునికి కలుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకు వాక్యములో రాయబడ్డ మాట ఏమిటంటే, ప్రతి దినము నూతన వాత్సల్యత ఆయనకు పుడుతుందట. అంటే భూమి మీద అన్ని సృష్టించాలని ఏ విధంగా దేవునికి కొత్త ఆలోచనలు వచ్చినాయో, మనకు కూడా మేలు చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని దీవించడానికి ప్రతి దినము దేవునికి కొత్త ఆలోచనలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఈ సృష్టిలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఎటుబెట్టి నా రూపంలో నా పోలికలో చేసుకున్న మానవుని హెచ్చించాలి. దేవునికి స్తోత్రం. ఎట్లెచ్చించాలి? మానవుడు విస్తరించాలి. ఆమేన్. మానవుడు దీవించబడాలి. మానవుడు సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని
ఏలాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏలాలి. మనం కాదు, ఇప్పుడు కుక్కలు ఏరుతున్నాయి మనుషులను. స్తోత్రం. కుక్కలు ఒక్కొక్కరిని కరిచి కరిచి చంపుతున్నాయి. భయం ఉందా కుక్కలకు? మానవుని చూస్తే అన్ని భయపడాలి, కానీ మానవుడు ఎలుకను చూస్తే భయపడుతుండు. స్తోత్రం. మానవుని దేవుడు ఈ సృష్టిలో చేసుకోవడానికి దేవుని ఉద్దేశం ఏమిటంటే అన్నిటిని పరిపాలించాలి. స్తోత్రం. అన్నిటిని పరిపాలించాలి, అన్నిటినీ ఏలాలి. భూమిని నిండించి విస్తరించి నిండించాలి. దేవునికి స్తోత్రం. కానీ ఎలుకను చూస్తే వారిపోతుర్రు. అరే బొద్దంక వచ్చిందంటే కథం, బొద్దంక వచ్చా పాయ. ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోయాడు మానవుడు. యేసు రక్తమే జయం. ఎవరండి మన దేవుడు? ఎవరండి? భూమికి ఆకాశమునకు సృష్టికర్త. నువ్వు ఆయన నమ్మినందున, ఆయన రక్తముతో కొనబడినందున నువ్వెవరు? ఆయన కుమారులం కుమార్తెలం. ఎట్లుండాలి? దేవునికి స్తోత్రం. ఆయన కుమారులైతే సింహం మీదకి వచ్చినా భయపడద్దు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కుమారులైతే ఏడంతల అగ్నిగుండానికి భయపడద్దు. ఆయన కుమారులైతే శిరసాల్లో భయపడద్దు. దేవునికి స్తోత్రం. ఆయన కుమారులమైతే సింహాల గుహలో వేసిన అరే ఎలుకకు భయపడుతున్నావు, బొత్తాంకకు భయపడుతున్నావు, బల్లికి భయపడుతున్నావు. నువ్వెట్లా సృష్టికర్త కుమారుడవు కుమార్తెవు? స్తోత్రం. కనుక మనం పరిపూర్ణత చెందితే దేవునికి స్తోత్రం. మనము దేవునికి దగ్గర అయితే, మనము దేవుని సేవించే వారమైతే, దేవుని వెంబడించే వారమైతే, దేవుని ఆజ్ఞలు పాటించే వారమైతే, వాక్యానుసారంగా జీవించే వారమైతే మనం భయపడం. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరండి? ఆకాశమునకు భూమికి సృష్టికర్త. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలా కోపం వచ్చింది విల్సన్కు. సబితని అంటాడు, పో ఇంట్లోకే వెళ్ళిపో. యాడికి వెళ్ళిపోతా తాత కొడుక? అంత ఈజా. దేవునికి స్తోత్రం. మాటతో అయిపోదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం చెప్తే సంఘానికి ఆ విధమైన అధికారం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే పేతురు అంటాడు, ఏమంటాడు పేతురు? మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తామయ్యా మేము? నీవే జీవపు మాటలు గలవాడవు. దేవునికి స్తోత్రం. నీవే జీవపు మాటలు గలవాడవు.
నిత్య జీవము నీలో ఉంది. మేము ఎక్కడికి వెళ్తాము? దేవునికి స్తోత్రం. నీవే సృష్టికర్తవు. ఆమేన్. నీవే సజీవుడమైన దేవుని కుమారుడవు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. దేనికి? ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అంతగా నమ్మామా? అంతగా నమ్మినామా? చూడండి, మీరు బొద్దంకలు అయిపోతున్నారు ఏంటి? స్తోత్రం. ప్రతిదానికి నవ్వుడు, ప్రతిదానికి ఏదో బొద్దంకలు లెక్క చెప్తారు. యేసు రక్తమే స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ సృష్టికర్త అండి దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో ఉండాలంటే దేవునికి ఏం కావాలా? ఏం కావాలి? సమాధానము కావాలి. ఏం కావాలి? సమాధానము కావాలి. సృష్టికర్తకు సమాధానం కావాలి. దేవునికి స్తోత్రం. ఇంటిలో సమాధానము కావాలి. సమాధానముగా ఉంటేనే ఉంటాడు. సమాధానము కొంచెము చెదిరిపోయినా సాతాను ఉంటాడు. అసమాధానం కొంచెం చోటిచ్చినా ఈ సృష్టికర్త అయిన దేవుడు ఏం చెప్తాడు? పక్కకు తొలుగుతాడండి. అందుకనే వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, న్యాయాధిపతులు 6:24 రాయబడ్డ మాట. 6:24 అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను కర్త అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. సమాధానమునకే కర్త. దేనికి కర్త? సమాధానమునకే కర్త. అల్లరికి కర్త కాడు. అల్లరుంటే అది దేవుని ఇల్లు కాదు. అల్లరుంటే అది దేవుని కుటుంబం కాదు. చాలా కుటుంబాలలో సమాధానం లేదు. ఉన్నదా? లేదు. చాలా కుటుంబాలలో సమాధానం లేదు. స్తోత్రం. ఆయన దేని కర్త? రెండోది సమాధానం ఉంటేనే కర్త. మాటింటనే ఏలుతాడు. మాటింటే నడిపిస్తాడు. చాలామంది మాటిన్న వారు చాలా జీవితం జీవించారు. మాట వినని వారు పతనమైపోయారండి. స్తోత్రం. మన దేవుడెవరు? సృష్టికర్త. మన దేవుడెవరు? సమాధానమునకు మాత్రమే కర్త. ఆయన అల్లరికి కర్త కాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. నలుగురు అన్నదమ్ములైతే, ముగ్గురు అన్నదమ్ములైతే ఒక ఇంట్లో ఉంటారా? ఒక ఇంట్లో ఉంటారా? మీరందరూ నలుగురే కదా. ఒక ఇంట్లో ఉంటారా? సాధ్యమా? ఆయన సృష్టికర్త, సమాధానమునకు కర్త. కనుక వీటిని పాటించకుంటే, ఆయనకు సృష్టికర్త అని భయపడకుంటే, సమాధాన కర్తకు తగినట్లుగా జీవించకుంటే, నడవకుంటే, ఆ కుటుంబానికి, వారి వ్యక్తిగత జీవితానికి సాతానే కర్త. యేసు రక్తమే
వానికి 2 కొమ్ములు ఉంటాయి. వాని పగ్గాల కింద మనం ఉంటాం. వాని నడిపించినట్టుగా మనం నడుస్తాం. కానీ దేవుడు నడిపించినట్లుగా నడవాలి. దేవునికి స్తోత్రం. నీకు నాకు మనకు భయం ఉండాలి. నా దేవుడు సృష్టికర్త. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఆకాశమునకు కర్త. ఆయన ఆజ్ఞాపించినట్లుగా ఆవిరి పైకి లేచి వర్షం పడుతుంది. స్తోత్రం. కొన్ని సూచనలను బట్టి అన్న మనము భయపడాలి కదా. కొన్ని సూచనలను బట్టి, దేవుని సూచనలను బట్టి మనం భయపడాలి కదా. ఎన్ని గుర్తులు లేవండి. దేవుని సృష్టిలో దేవునికి భయపడటానికి, దేవుడు ఉన్నాడని తెలుసుకోవటానికి, దేవుడు పరిపాలిస్తున్నాడని, దేవుడు నడిపిస్తున్నాడని తెలుసుకోవటానికి ఎన్నో గుర్తుల ఫలాలు ఉన్నాయి. అంత మాత్రమేనా చదువుతూ ప్రార్థన చేస్తే మన వ్యక్తిగత జీవితంలో మార్పు తీసుకొచ్చేటువంటి గుర్తుల ఫలాలు ఎన్నో ఉన్నాయి. నేను గుర్తుల ఫలాన్ని అనుభవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. లేకుంటే ఇంత వాక్యం వస్తుందా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే కొంచెం లోపల మారాలి. పేసు మార్చుకునే ప్రయత్నం చేయొద్దు. ఇంకా ప్లాస్టిక్ సర్జరీ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఏ ప్రయత్నం చేయొద్దు. లోపల మారే ప్రయత్నం చేయాలి. మన దేవుడు సమాధానమునికే కర్త. ఆమేన్. అందుకనే సమాధానంను వెతికి దాన్ని వెంటాడాలి. స్తోత్రం. ఎక్కడ ఎఫెసీ 4 సమాధానంను వెతికి దాన్ని వెంటాడండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మనము దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, దేవుని సన్నిధి మనతో ఉండాలంటే, దేవుడు సంతోషించాలంటే ఏముండాలి? సమాధానం ఉంటేనే ఆయన కర్త. సమాధానం ఉన్న కుటుంబాన్ని, సృష్టిని పరిపాలిస్తున్న దేవుడు ఆ కుటుంబాన్ని పరిపాలిస్తాడు. దేవునికి స్తోత్రం. సృష్టిని నడిపిస్తున్న దేవుడు ఆ కుటుంబాన్ని నడిపిస్తాడు, ఆ వ్యక్తిని నడిపిస్తాడు. సమాధానం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే యోబు 9:15లో, యోబు 9:15 నేను నిర్దోషినై ఉన్నాను, ఆయనకు ప్రత్యుత్తరం చెప్పజాలను, ఆయనకు ప్రత్యుత్తరం అస్సలు చెప్పజాలను. న్యాయకర్తయని ఆయన న్యాయకర్త. న్యాయము తప్పేం చేయడు. ఎంత తెలుసా? ఎంటిగా మోపినంత కూడా దేవుని మీద తప్పు మోపలేము. ఎంటిగా మోపినంత కూడా దేవుని మీద తప్పు మోపలేము. ఆయన దేవుడు అండి. దేవునికి స్తోత్రం. కనుక మనము న్యాయము జరిగించే వారముగా ఉంటే, న్యాయంగా బ్రతికే వారముగా ఉంటే, న్యాయము కొరకే దాహము గల వారమై ఉంటే, న్యాయము చెయ్యబూనుకుంటే, దేవునికి స్తోత్రం. దానికి సపోర్ట్ చేస్తాడు దేవుడు కదా. అన్యాయానికి సపోర్ట్ చేయడు. అన్యాయస్తుల గృహమాట భూమి మీద నుండి పెరికి వేయబడుతుంది అని సామెతలలో రాయబడి ఉంది. కనుక న్యాయముగా
మాట్లాడాలి, న్యాయము జరిగించాలి, న్యాయంగా బ్రతికే వారికి దేవుడు తప్పక సపోర్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రోత్సహించేవాడుగా ఉంటాడు. కనుక న్యాయముగా బ్రతుకుతున్నాడు. సువార్త ప్రకటించుట, సువార్త తెలియజేయుట, దేవుని నీతి న్యాయములు ప్రకటించుట దేవునికి ఇష్టము. ఆ విషయములో పౌలు కట్టుబడి ఉన్నాడు కనుక దేవుడు ఏం చేశాడంటే సపోర్ట్ చేశాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నారు, దేవునికి స్తోత్రం, భయపడకమన్నాడు. మనము న్యాయంగా బ్రతికితే, న్యాయంగా మాట్లాడితే దేవుడు ఏం చెప్తాడు? న్యాయకర్తయుండి మనకు ప్రోత్సాహం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అన్యాయస్తులు దేవునికి అవిష్టులు, న్యాయస్తులు దేవునికి ఇష్టమైన వారు. ఎందుకు తెలుసా? ఆయన న్యాయకర్త. మొదట సృష్టి ఆకాశమునకు కర్త, రెండోది సమాధానమునకు కర్త, మూడోది న్యాయకర్త. దేవునికి స్తోత్రం. తను నీతిగా బ్రతికిన దాన్ని బట్టి ఎంత న్యాయం చేశాడండి యోబుకు. దేవునికి స్తోత్రం. ఎంత న్యాయం చేశాడు? అన్యాయం చేశాడా? నాకు జరిగిందా అన్యాయం అనుకున్నారు కదా. ఇది అన్యాయం, ఇది అన్యాయము. భార్య అనుకున్నది ఇది అన్యాయం. మన పట్ల జరిగింది, నీ పట్ల జరిగింది, నీ పిల్లల పట్ల జరిగింది, ఆస్తి పట్ల జరిగింది అన్యాయం. దేవుని దూషించి చనిపో, ఉట్టిగా చనిపోమనొచ్చు కదా. ఉట్టిగా చనిపో, ఎలకల మంది ఆగి చనిపో చెప్పచ్చు కదా. దేవుని దూషించి చనిపోమంటుంది. దూషించట. కొందరు దేవుని దూషిస్తారు సచ్చిన తర్వాత. నీ గుడి గుండం గానరు అయ్యో అని ఏడుతారండి. మనకేమనుకో రేసు బండి కొనియలేదని తండ్రిని అడిగిండట. రేసు బండి కొనిస్తాడా దేవుడు? స్తోత్రం. ఆయన న్యాయకర్త. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. న్యాయకర్త ఆయన. న్యాయంగా బ్రతికితే, న్యాయంగా మొరపెడితే తప్పక నిన్ను విడిపిస్తాడు. తప్పక నిన్ను ఎర్ర సముద్రమును దాటిస్తాడు. దేవునికి స్తోత్రం. న్యాయం చేసే దేవుడు. కానీ మనం ఏమంటాం? నా రోగం ది ప్రభువా, నా బాధ ది, నా కష్టం ది, నా ఇబ్బందులను తొలగించు, నా జ్వరమును తగ్గించు. రాని దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమనుకోవాలి? అప్పుడు మనం ఏమనుకోవాలి? చాలా శ్రమలు వస్తున్నప్పుడు ఏమనుకోవాలి? నేను కొలిమిలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా మస్టు పోతుంది, నేను మేలిం బంగారముగా మారబోతున్నాను అనుకోవాలి. నేనైతే అట్లా అనుకుంటున్నాను. నాకు ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. నేను అనుకుంటున్నాను దేవుడు ఒక్కసారి విడుదలిచ్చాడంటే దేవునికి స్తోత్రం, చాలా అద్భుతమైన విడుదలిస్తాడు అని నేను నమ్ముతున్నాను. అందుకనే ఓర్చుకుంటున్నాను, అందుకనే సహిస్తున్నాను, అందుకనే ధైర్యము కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని శ్రమానుభవమునకే దేవుడు కలుగజేశాడు. అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యం వెళ్ళాలి. మనం కొని తెచ్చుకునే శ్రమలు కాదు.
దేవునికి స్తోత్రం. కొని తెచ్చుకున్నాయి కాదు, దైవికంగా కొని తెచ్చుకున్నాడా యోబు శ్రమలు? తెచ్చుకోలే, దైవికంగా. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి గెలిపించుటానికి దేవుడు నా విమోచకుడు, ఆయన సృష్టికర్త. దేవునికి స్తోత్రం. నాదే తప్పు, ఆయన నా శేరుమన వెళుతున్నాడుగా నేనే గ్రహించలేకుంటున్నాను. ఈ మొద్దు, ఈ చెట్టు నరకబడుతుంది, నరకబడని పూర్తిగా నరకబడ్డ తర్వాత కూడా నీటి వాసన చేత మొద్దు సిగురించబోతుంది. అది యోబు నమ్ముక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తప్పక న్యాయం చేస్తాడు. తప్పక న్యాయము లోపల మారితే న్యాయం చేస్తాడు. ఎప్పుడు లోపల మారితే న్యాయం చేస్తాడు. అదా తప్పు, నాదా? స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. లోపల మారకుంటే న్యాయము చేయడం. అన్యాయస్తురాలైన స్త్రీ వచ్చి, స్త్రీ ఎలాంటిదట? అన్యాయస్తురాలైన స్త్రీ, కానీ మాటికి వచ్చింది. స్తోత్రం. మాటికి వచ్చి మొరపెడుతుంటే న్యాయం తీర్చడా? ఆయన తప్పక న్యాయం తీర్చాడు. తప్పక న్యాయకర్త అండి. దేవునికి స్తోత్రం. ఎట్లా న్యాయం తీర్చాడు తెలుసా? ఎట్లా న్యాయం తీర్చాడు? ఇద్దరిని అన్నారు. పిల్లలు కంటే కొందరికి నిద్ర ఉండదు. కొన్ని రోజుల దాకా ఎట్లా భరిస్తారో ఏమో, నాకు అర్థమే అయ్యేది కాదు. నాకు తొలిసూరు కొడుకు పుట్టినప్పుడు ఇద్దరి మధ్యలో వేసుకొని పండుకుంటే వాడు ఓసారి ఉచ్చబోతుండే, ఓసారి ఎరుగుతుండే, భయంకరంగా. ఇక నాకు నిద్ర ఉండేది కాదు, ఆమెకు కూడా నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి వాడు ఇట్లా తిరిగి ఈడ దొడికిపోతుండే చెవుకాడ. దేవునికి స్తోత్రం. ఇద్దరుగా అన్నారు. కంటే తల్లికి నిద్ర ఉండదు, అస్సలు నిద్ర ఉండదు. కుయ్యమంటే లేవాలి, ఈ అంటే లేవాలి, మెసిలితే లేవాలి. ఒక్కోసారి ఇట్లా అంటాడు, అప్పుడు లేవాలి. అసలు నిద్రనే ఉండదు. ఎట్లా వాళ్ళు జయిస్తారో వాళ్ళకు మొక్కాలి. దేవునికి స్తోత్రం. నిద్ర అస్సలే ఉండదండి. భలే సహిస్తారండి, భలే సహిస్తారు. ఎందుకో ఆ పిల్ల పుట్టినందుకో ఏమో వాళ్ళకు సంతోషం. అన్నీ భరిస్తారు, నొప్పులు భరిస్తారు, నిద్ర భరిస్తారు, అన్నీ భరిస్తారు. పగలు వండుకుందామంటే కూడా పగలు కూడా వండుకొనియ్యారు. ఓ శుద్ధ మొత్తురాలు కూడా పిల్లని కానీ ఆయనతో మీద బొల్లి చంపేసింది. చచ్చిపోయాడు, తెలవలేసే వరకు చచ్చిపోయాడు. అబ్బా, సచ్చే భారాన్ని చచ్చిపోయినోన్ని తీసుకుపోయి బతుకున్నోని దగ్గర పండబెట్టి బతుకున్నోన్ని తీసుకొచ్చుకొని పండుకున్నదట. ఈ పొద్దుగాల తల్లి లేచి చూస్తా, అరే నేను కన్నోడు కాదు, నేను కన్నోడు కొంచెం కలర్ వేరుగా ఉండే, ఈ పిల్ల నా పిల్ల కాదు. ఎవరు న్యాయం చేయాలి? ఏ పెద్ద గొడవ. దేవునికి స్తోత్రం. ఆ బస్తీలో గొడవ, ఆ గల్లీలో గొడవ, ఆ ఊళ్ళో గొడవ. నా పిల్లగాడంటే చచ్చిపోయిన పిల్లాన్ని తీసుకొచ్చి నా పక్కలేసింది, నా బ్రతుకున్న పిల్లాన్ని తీసుకెళ్ళింది. అంత కవాడి పెళ్ళిలోనే అట్లా జరిగితే ఎట్లుంటుంది? అంత ఈడికే ఆడికే అట్లనాట ఇట్లనాట.
ఓ అమ్మో గడగ అట్లనట గిడగిట్ల ఎంతసేపు అట్లా వ్యాపిస్తుంది విల్సన్? 5 నిమిషాలు వ్యాపిస్తారు. 5 నిమిషాలలో వ్యాపించే వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు, అనేటోళ్ళు అంటూనే ఉంటారు. నీకేమో సిగ్గుందా? చచ్చిపోయిన బిడ్డను తీసుకొచ్చి ఆమెకేసి మనున్న బిడ్డను తీసుకుపోతావా అంటారా? అన్నారా? గుంపులు గుంపులు వచ్చి అంటారు. ఇదంతా కాదు, పోదు. పండిపోదాం సొలొమోను రాజు దగ్గరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సర్వజ్ఞాని. ఆయన దగ్గరికి వెళితే ఆయన చక్కగా న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా న్యాయం తీరుస్తాడు. పోయి చెప్పారు, ఆడ కూడా గొడవ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడ కూడా గొడవ. ఎక్కడ? సర్పంచ్ ఇంటికాడ గొడవ, సొలొమోను ఇంటికాడ గొడవ, సింహాసనం ఎదుట గొడవ. కొందరు ఈమె పక్షాన, కొందరు ఆమె పక్షాన. అరే ఇట్లా తీసుకురా కడకమన్నాడు. పట్టురా పిల్ల నీటోలు, కాళ్ళు ఒక్కరు పట్టండి, చేతులు ఒక్కరు పట్టండి. నరుకురా 2 ముక్కలు చెయ్యి, 2 ముక్కలు చెయ్యి. ఒక ముక్క దీనికి, ఒక ముక్క దానికి అన్నాడా లేదా? స్తోత్రం. ఆ నిజమైన తల్లి ఏదైతే ఉన్నదో పేగులు తరువుకపోయిందై, వద్దు వద్దు పిల్లగానికి హాని చేయొద్దు. స్తోత్రం. పిల్లానికి హాని చేయొద్దు, 2 ముక్కలు చేయొద్దు, పోతే ఆమెకే ఇచ్చేయండి అని చాలా ఏడ్చిందండి. ఏడ్చే వరకు రాజు ఎట్లా న్యాయం చేశాడు తెలుసా? రే ఇదేమన్నది దొంగ ఏమన్నదంటే 2 ముక్కలు చేయండి, దానికి కావద్దు నాకు కావద్దు. కానీ కన్న తల్లి ఏమన్నది? వద్దు వద్దు, ఆమెకే ఇచ్చేయండి. పోనీ బ్రతికితే ఆమె దగ్గర బ్రతకని, నా కొడుకైనా సరే. దేవునికి స్తోత్రం. మోసే ఫరో కుమార్తె దగ్గర బ్రతకని అన్నట్టుగా తెగించి ఏ హాని చేయద్దు. రాజు ఎట్లా న్యాయం తీర్చాడు? ఈ పిల్లవాడు ఆమెకి ఇచ్చేయండి. దేవునికి స్తోత్రం. సొలొమోనే దేవుని దగ్గర జ్ఞానం పొందుకున్నవాడే, దేవుని ద్వారా నడిపించబడేవాడే. అంతటి చక్కటి న్యాయం తీర్తే మన దేవుడు ఎందుకు న్యాయం తీర్చడండి? అంతకంటే శ్రేష్టంగా న్యాయం తీర్తాడు. దేవునికి స్తోత్రం. అంతకంటే న్యాయకర్త ఇంటికే తప్పిపోకుండా కూడా న్యాయం తీర్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు? న్యాయకర్త. మరి ఆయన న్యాయం తీర్చాలంటే నువ్వు ఓర్చుకోవాలి, నువ్వు సహించాలి, యోబులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నోటి మాటతో కూడా పాపం చేయకున్నాడట. హలో, దేవునికి స్తోత్రం. బొద్దంకలారా, ఎందుకన్నాను బొద్దంకలారా అని ఎందుకన్నాను? అంత ఈజీగా నేను దూషించను ఎవరిని. దేవునికి స్తోత్రం. బొద్దంకకి ఏదంటది, మనకు కూడా ఏదంటద్దు. దేవునికి స్తోత్రం. ఆ ఉద్దేశంతో అన్నాను, లేకుంటే మిమ్మల్ని చిన్న చూపు చూసి కాదు. దానికి ఏమన్నా అంటుతుందా? ఏమంటది? బొద్దంకకి ఏమంటదండి? మురికిలో ఉంటుంది కానీ మురికి అంటదు. గుమ్మరి పురుగు బురదలో ఉంటుంది కానీ బురద అంటదు. కానీ మనం అన్నీ అంటించుకొని వస్తాం. స్తోత్రం.
మన దేవుడు ఎవరండి? న్యాయకర్త, మొదటిది ఎవరు? ఆకాశమునకు సృష్టికర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది మన దేవుడు ఎవరు? సమాధానం, సమాధానకర్త. మూడోది మన దేవుడు ఎవరు? న్యాయకర్త. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను అంతటి చక్కటి న్యాయం తీర్చే మన దేవుడు ఎంతగా న్యాయం తీర్చాడండి. ఆమేన్. ఇంకా అంతే. నీళ్లు పోయి వానికి నీళ్ళే పోయబడును. అంతే ఉంటుంది ఆయన న్యాయం. గింజుకుని ఏం కాదు. దేవునికి స్తోత్రం. ఆ, ఎట్లా న్యాయం తీర్చాడు? ఏబేలును చంపినోనికి ఎట్లా న్యాయం తీర్చాడు? స్తోత్రం. హల్లెలూయా. ఇంకా తిరుగుండదు. ఎట్లా న్యాయం తీర్చాడు? మాట అయినని అవ్వ ఆదాముకి ఎట్లా న్యాయం తీర్చాడు? స్తోత్రం. హల్లెలూయా. బయలు ప్రవక్తలకు ఎట్లా న్యాయం తీర్చాడు? అయిపోయింది. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు న్యాయ కర్త, కర్త, సృష్టి కర్త, సమాధాన కర్త, న్యాయ కర్త. అందుకే మనం భయపడాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన వెదుట ఆయన దృష్టిలో క్రమముగా జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అవును ప్రభువా, yes నువ్వు అన్నిటికీ కర్తవయ్యా. yes lord, నీకు స్తోత్రం. praise the lord. నీకు భయపడాలి ప్రభా.